ప్రయారిటీ ఏరియాస్ మన రాష్ట్ర సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా పనులు చేస్తే వారి మీద కఠిన చర్యలు ఉండాలని. లెట్ మీ వార్న్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఆల్ ది ఇల్లీగల్ యాక్టివిటీస్. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా పనులు చేస్తే వారికి శిక్షలు తప్పదు. వి విల్ టేక్ స్టర్న్ యాక్షన్. గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెట్ మీ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మై సెల్ఫ్. 2010 బ్యాచ్కి చెందిన నేను ఐపీఎస్ ఆఫీసర్. ఏఎస్పీ నర్సీపట్నంగా ఫస్ట్ పనిచేస్తూ తర్వాత ఓఎస్డి వైజాగ్గా పనిచేసిన తర్వాత ఎస్పీ నెల్లూరు జిల్లా చేశాను. తర్వాత ఎస్పీ తూర్పుగోదావరి జిల్లా చేస్తూ దాని తర్వాత ఆక్టోపస్లో 1 సంవత్సరం ఎస్పీగా పనిచేసిన తర్వాత ఈరోజు ఇక్కడ గుంటూరు రూరల్లో చార్జ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఐఎమ్ అవైలబుల్ 24 hours ఆన్ ద ఫోన్ ఫర్ ఆల్ ద పబ్లిక్ ఎనీ టైం. ప్రజలకి ఏదే టైంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే, వారికి ప్రాబ్లమ్స్ ఉంటే, సమస్యలు ఉంటే దే ఆర్ ఫ్రీ టు కాల్ మీ ఎనీ టైం 24 hours. మై టెలిఫోన్ నంబర్ 9440796200. దయచేసి పబ్లిక్ కి ఈ నంబర్ ను తీసుకువెళ్ళండి. ముఖ్యంగా ఏదైనా సమస్యలు ఉండొచ్చు, ఏదైనా నేరాలు జరుగుతుండొచ్చు, ఏదైనా అవినీతి మీరు చూడొచ్చు, ఏదైనా మీ పర్సనల్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదే విధంగా మన రాష్ట్ర డీజీపీ గారు చాలా స్పష్టంగా నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజా సమస్యలను మనం ఫస్ట్ పరిష్కరించాలి. అదే విధంగా వారి సంక్షేమ గురించి ఏదైనా ఉంటే ఇమీడియట్ గా వారిని రెస్పాండ్ అవడము, 24 hours దాంట్లోనే ఉండాలని మనకి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనం పాటిస్తాం. అదే విధంగా మొత్తం ఈ రోజు మా మీడియా మిత్రులతో నా రిక్వెస్ట్ ఏంటంటే, మా ఆఫీసర్స్ డిఎస్పీలు ఉండొచ్చు, సిఐలు ఉండొచ్చు, ఎస్ఐలు ఉండొచ్చు, వీఆర్ దేర్ అట్ పబ్లిక్ సర్వీస్ ఫార్ ద పబ్లిక్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం. ఫస్టే చెప్పాను, మన అడ్మినిస్ట్రేషన్ లో నిష్పక్షపాతంగా చాలా పారదర్శకతో మనం ఏమేం వర్క్ చేస్తున్నాము, హార్డ్ వర్క్ చేసి తప్పకుండా ఈ జిల్లాకి మంచి పేరు తీసుకుని వస్తాము. మా ఆఫీసర్స్ అందరూ దీనికి హామీ ఇస్తానని నేను మా ఆఫీసర్స్ తరపు నుంచి నేను చెప్పగలుగుతాను, కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను. రెస్ట్ ఆల్ ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. మీరు అందరికీ తెలుసు, గతంలో చాలా ఎస్పీలు చాలా మంచి వర్క్లు చేశారు. ఆ గుడ్ వర్క్ ను మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మీరు అందరికీ ఐడియా ఉంది, ప్రెసెంట్ మన ముందు ఉన్న మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఈ కోవిడ్-19. ఈ కోవిడ్ కి పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మీరు చూస్తున్నారు ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఎన్ని ఎఫర్ట్లు పెడుతున్నారు మా వాళ్ళని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రతి ఒక్క హోమ్ గార్డు, కానిస్టేబుల్, ఏఎస్ఐలు, ఎస్ఐలు ఫీల్డ్ మీద ఉంటూ ఈ కోవిడ్ ను అరికట్టడానికి ఎవరెవరు పని చేస్తున్నారు వారికి నా తరపు నుంచి ఐ వాంట్ టు విష్ దెమ్ కంగ్రాచులేషన్స్ ఫర్ అ వెరీ గ్రేట్ జాబ్ డన్ ఓవర్ ద లాస్ట్ 3 months. అదే విధంగా ఈ 3 months లో చేసిన గుడ్ వర్క్ ఏది ఉంది అది కూడా కంటిన్యూ అవుతుందని మీరు అందరికీ నేను చెప్పగలనుకుంటున్నాను. ఆల్సో ఐ రిక్వెస్ట్ ది అసిస్టెన్స్ ఆఫ్ ద మీడియా మిత్రులు, మీ గుంటూరు రూరల్ మీడియా గురించి నాకు ఆల్రెడీ చాలా ఐ గాట్ లాట్ ఆఫ్ రివ్యూస్. మీరు చాలా బాగా పోలీస్ కి సపోర్ట్ చేస్తారని నేను విన్నాను. ఇలాంటిది ఒక టీమ్ ఎఫర్ట్, ఇలాంటిది ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ పోలీస్ మధ్యలో, మీడియా మధ్యలో ఉండాల్సిన అవసరం ఉంది. వీ విల్ డెఫినెట్లీ టేక్ దిస్ డిస్ట్రిక్ట్ ఫార్వర్డ్. లాస్ట్లీ ప్రయారిటీ ఏరియాస్ మన రాష్ట్ర సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా పనులు చేస్తే వారి మీద కఠిన చర్యలు ఉండాలని. లెట్ మీ వార్న్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఆల్ ది ఇల్లీగల్ యాక్టివిటీస్. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా పనులు చేస్తే వారికి శిక్షలు తప్పదు. వి విల్ టేక్ స్టర్న్ యాక్షన్. అదేవిధంగా పబ్లిక్ మళ్ళీ ఫస్టే నేను రిక్వెస్ట్ చేశాను, హూ ఎవర్ హ్యాస్ ఎనీ ఇన్ఫర్మేషన్, ఐ హావ్ గివెన్ యూ మై నంబర్, డైరెక్ట్గా నాకు ఒక మెసేజ్ పెట్టండి. ఏదైనా మనకు కొద్దిగా బిజీగా ఉంటే ఐ విల్ డెఫినెట్లీ కాల్ యూ బ్యాక్. ఆ మెసేజ్ మూలకంగా ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ తప్పకుండా దాని మీద యాక్షన్ ఉంటుంది. లాస్ట్లీ ఐ హావ్ టోల్డ్ యూ, శాంతి భద్రతను కాపాడుకునే అవసరం ఈరోజు ఉంది మనకి. వీ విల్ డెఫినెట్లీ వర్క్ హార్డ్ టువర్డ్స్ ఇట్. ఈ శాంతి భద్రతకి ఎవరైనా ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా వారి మీద కఠిన చర్యలు ఉంటాయి. అదేవిధంగా పబ్లిక్తో కలిసి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ చేయాలని మనం అనుకుంటున్నాము. వీ విల్ డెఫినెట్లీ అచీవ్ దట్ సక్సెస్. అవర్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ గౌతమ్ సవాంగ్ గారు చాలా సపోర్టివ్గా ఉంటారు, చాలా అప్రైట్గా మనకి చేసిన వాడి వర్క్కి సపోర్ట్ చేస్తుంటారు. హీ హాస్ గివెన్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ టు అస్ టు ఎన్ష్యూర్ ఆల్ ది ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆర్ కర్బ్డ్. అదేవిధంగా ఈరోజు రాష్ట్రాల్లో శాండ్ ఇల్లీగల్, అట్ ద సేమ్ టైం ఇల్లీగల్ లిక్కర్, నాటి సరాయి లాంటి ఇష్యూస్ ఉన్నాయి.
దాని మీద ప్రత్యేకంగా మనం నిఘాలు పెట్టడం జరుగుతుంది. అండ్ అగైన్ ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్, ఐఎమ్ యాక్సెసిబుల్ ఎనీ టైమ్ టు యూ. ప్లీజ్ ఎన్ష్యూర్ that you give whatever illegal information you have on my mobile number or the local SHO number or CI or DSP. ఏదైనా నంబర్లు ఇస్తే దానికి తప్పకుండా యాక్షన్ ఉంటుంది. ఐ కెన్ అష్యూర్ యూ దట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. డెఫినెట్లీ వీ విల్ ఎన్ష్యూర్ దట్ దిస్ డిస్ట్రిక్ట్ ఇస్ టేకన్ టు హయ్యర్ హైట్స్. ఇంకా పెద్ద స్థాయికి మంచి అడ్మినిస్ట్రేషన్తో మంచి పాలనతో ఈరోజు మనం ముందుకెళ్తున్నాము. అదే ఒక మంచి మొమెంటంలో మనం ముందుకెళ్తాము. తప్పకుండా విల్ డూ అ గ్రేట్ జాబ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద సపోర్ట్ ఆఫ్ యూ ఆఫీసర్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. కలిసి పని చేద్దాం, దాంట్లో డౌట్ లేదు. పిఆర్ఓకి ఏంటి ఇన్స్ట్రక్షన్ అంటే, ఎనీ ఇన్ఫర్మేషన్ మీ దృష్టిలో ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మీకు తెలిసి ఉంటే ఇచ్చేయండి, లేదంటే ఎస్పీ గారిని కనుక్కుని నేను చెప్తానని ఒక మాట చెప్పేయండి. వెంటనే యూ కెన్ గెట్ బ్యాక్ టు మీ ఆర్ యూ కెన్ కాల్ మీ డైరెక్ట్లీ ఎనీ టైమ్. నేను ఏదైనా మీటింగ్ కానీ ఉంటే ఐ విల్ రిజెక్ట్ ద కాల్ ఆర్ ఐ కాల్ యూ బ్యాక్ విత్ ఇన్ 10-15 minutes and I'll give you the information. Okay, is this ఇది బాగుందా ఇది సిస్టమ్? ఓకే, యా, థ్యాంక్ యూ. అండ్ ఈ మీకు ఏదైనా గ్రూప్ ఉందా, లోకల్ వాట్సాప్ గ్రూపు? ఓకే, సో అది యూ కెన్ కీప్ పోస్టింగ్ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ క్వాలిటీ పోస్టింగ్. దయచేసి ఎస్పీ గారికి గుడ్ మార్నింగ్, గుడ్ నైట్లు దయచేసి రిక్వెస్ట్. సో కొద్దిగా మనకి సమయాలు కొద్దిగా తక్కువ ఉంటాయి కాబట్టి జస్ట్ వీల్ ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్కి, సార్ ఫలానా స్టేషన్లో ఫలానా కేసు ఉంది, క్యాన్ వీ నో ద డీటెయిల్స్, వెంటనే మై పిఆర్ఓ విల్ రెస్పాండ్ ఆర్ ఐ ఇమీడియట్లీ కాల్ యూ ఆర్ యూ కెన్ కాల్ మీ. ఇస్ దిస్ ఓకే, దిస్ సిస్టమ్? ఓకే. ఓకే, మీరందరూ పేపర్లో చదివారు, మీరే మెయిన్ మీడియా, మీకు అందరికీ తెలుసు. మన రెస్పెక్టెడ్ సీఎం గారు దీనికోసము డీజీ గారు ఇద్దరు కలిసి ఎస్సీబీ అని పెట్టడం జరిగింది. అడిషనల్ ఎస్పీ గారు ఇక్కడే చూసుకుంటున్నారు. ప్రత్యేకంగా నిఘాలని ఫస్టే చెప్పాను మీకు. ఇల్లీగల్ శాండ్, లిక్కర్, గుట్కాలు దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో మై అడిషనల్ ఎస్పీ విల్ డూ ద నీడ్ఫుల్. వీ విల్ ఎన్ష్యూర్ ఫుల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సచ్ యాక్టివిటీస్. ఓకే, ఈజ్ దట్ క్లియర్? విల్ డెఫినెట్లీ టేక్ దట్ అప్. అది ప్రయారిటీ ఏరియా మనకి తప్పకుండా. Yeah, I'll take one last question. Tarvata we have to attend some conference. Yeah. Thank you so much. ఇంత లేట్గా చెప్తున్నారు, ఫస్టే చెప్పాలి మీరు. ఓకే, నేను అదే వెయిట్ చేసుకుంటున్నారు, విష్ చేస్తారని మీరు లాస్ట్లో చేశారు. ఓకే, ఓ ఇది ఆల్రెడీ ఎస్పీ గారు మాట వింటున్నారు. దయచేసి ఇదే వైఖరి ఇంకా ముందు కొనసాగాలని అనుకుంటున్నాను. Just be firm. Let us work as a team. At the same time, let us ensure we get good name to the district and the administration. మా మీడియా మిత్రులు మీ పేరు? హరీష్ ఎన్టీ గారు అడిగారు, నన్ను ఈ ముందు పని చేయడం చూశారన్నారు. సో అది క్లియర్ కట్ డైరెక్షన్ అనమాట, ఇంకా నేను చెప్పక్కర్లేదు. తప్పకుండా ఇప్పుడు క్లియర్గా చెప్పాను. ఎవరైనా మళ్ళీ మరొకసారి నేను రిపీట్ చేస్తున్నాను, ఎవరైనా చట్ట వ్యతిరేకంగా పని చేస్తే వారికి కఠిన చర్యలు ఉంటాయి. దెర్ ఇస్ నో సెకండ్ వర్డ్ అబౌట్ ఇట్. లెట్ మీ బి వెరీ క్లియర్ ఆన్ దట్. అదేవిధంగా శాంతియుతంగా ఎవరైనా ఏదైనా చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బందులు లేవు. వీ విల్ డెఫినెట్లీ సపోర్ట్ దెమ్. అది కూడా నేను చెప్పాల్సి అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ హరీష్. ఐ థింక్ ఐ హావ్ ఆన్సర్డ్ యూ. ఐ జస్ట్ టోల్డ్ యూ, నా దృష్టికి తీసుకురండి. మన రాష్ట్ర డీజీపీ గారు కానీ సీఎం గారి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ నాకు ఇచ్చారు. ఎక్కడైనా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగితే జస్ట్ గివ్ అన్ ఇన్ఫర్మేషన్ అండ్ హ్యాండిల్ ఇట్ విత్ ఐరన్ హ్యాండ్ అని, దాన్ని తీసేయాలి. ప్లీజ్ లెట్ మీ నో. మీరు ఉన్నాయంటున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ నాకు అందిస్తే వీ విల్ ఎన్ష్యూర్ వీ విల్ టేక్ యాక్షన్ అకార్డింగ్ టు దట్. యా, ఐల్ టేక్ 2 more. యా, చెప్పానండి, నా ఫోకస్ పబ్లిక్ వెల్ఫేర్, పబ్లిక్తో కలిసి పని చేయాలి. వారికి ఎటువంటి సమస్యలు ఉంటే వెంటనే ఏదైనా పరిష్కరించాలి. ఫ్యాక్షన్ వాళ్ళు ఉంటే వారి మీద కఠిన చర్యలు తప్పదు. దయచేసి మంచి మార్గాలను చూస్ చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్తే వారికి మంచిది, అందరికీ మంచిది. సార్ ఎలాగుంటారో ఎట్టండి. సో ఐ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ దట్. డెఫినెట్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఓకే, ఇప్పుడు ఏదో చెప్పారు, ప్లీజ్ డు నాట్ రైట్. దయచేసి ఏదైనా తప్పు వార్తలు కానీ
తప్పు స్క్రోలింగ్లు కానీ దయచేసి ఇవ్వకండి. నా పాలనలో, నా అడ్మినిస్ట్రేషన్లో దాచేది ఏముండదు. ఇప్పుడే చెప్పాను, పారదర్శకంగా ఉంటుంది ప్రతి ఒక్క ఎస్ఐ, సిఐ, డిఎస్పి, సిఐ. ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ రైట్, వీ విల్ టెల్ యూ. కొన్ని సందర్భాలు మీకు అందరికీ తెలుసు, ఇన్వెస్టిగేషన్స్ జరుగుతుంటాయి. మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తే దాని ఇన్వెస్టిగేషన్కి కొద్దిగా ఇది వస్తాయి, అడచనలు వస్తాయి. అప్పుడు వీ విల్ టెల్ యూ, జస్ట్ హోల్డ్ ఆన్ అని. రాంగ్గా స్క్రోలింగ్ పెట్టడము నాకు ఇబ్బంది, మీకు ఇబ్బంది తర్వాత. సో అన్నెసరీ వై వీ విల్ డెఫినెట్లీ గివ్ యూ. ఐ రిక్వెస్ట్ ఎస్బీ ఇన్స్పెక్టర్, ఎక్కడ సిఐ ఎక్కడ ఉన్నారు, ఓకే, అడిషనల్ ఎస్పీస్, ఐఎమ్ గివింగ్ యూ ఆల్ ఇన్స్ట్రక్షన్స్. ఎనీ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ టు బి కనెక్ట్ టు ది మీడియా, ఓకే. అండ్ ఇఫ్ యూ మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కాల్ మీ డైరెక్ట్లీ, ఓకే. ఐ విల్ డెఫినెట్లీ గివ్ ద ఇన్ఫర్మేషన్. ఎక్స్ట్రా నా చేతులు ఏముంది, నా వైపు నుంచి ఎంతవరకు ఇవ్వచ్చు నేను ఇస్తాను నేను, ఓకే. డెఫినెట్గా వీ విల్ వర్క్ క్లోజర్. ఇప్పుడు కొద్దిగా ఈ పద్ధతిలో మార్చుకోవాల్సింది ఉంటుంది. పిఆర్ఓ విల్ బీ దేర్, మీతో అందరితో లాజనల్ ఉంటాడు పిఆర్ఓ. ఎగ్జాక్ట్లీ, ఐ అగ్రీ, 100%. డౌట్